వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. నిన్నటి తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 5 గంటలకు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్కు దరిదాపుల్లో తీరాన్ని తాకింది. నిన్న రాత్రికి అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగింది. ఈరోజు ఉదయం 5:30 తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇంటీరియర్ ఒడిశా అంటే అంతర్గత ఒడిశాలో మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ఈరోజు 8:30 ఒడిశాలోని ఫుల్బనీకి 40 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో పొంచి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు పయనించిన తరువాత క్రమంగా సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 2 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3 రోజులు ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో 2వ రోజు కొన్ని చోట్ల, 3వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 2వ రోజు నుంచి అనగా రేపటి నుంచి మిగిలిన 4 రోజులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం. వీటితో పాటుగా అతి ముఖ్యంగా నిర్దిష్టంగా కోస్తా జిల్లాల పర్వతీయ ప్రాంతాలైన పశ్చిమ జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటల్లో ఆస్కారం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఈరోజు అవి క్రమేపీ తగ్గి రేపటికి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో అనగా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మొదటి రోజు కోస్తా తీరం అంతా, 2వ రోజు ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ఉపసంహరించడం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పలాసలో 17 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని మందసలో 17 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా గర్విల్లో 9 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 9 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యంలో 7 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోనే కళింగపట్నం సోంపేటలో 7 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా చీపురుపల్లి, నెల్లిమర్ల మరియు పార్వతీపురం జిల్లా పాలకొండలో 7 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లాలోని జిఎం వలసలోను, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోను, పార్వతీపురంలోని గరుగుబిల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా 5 సెంటీమీటర్లు దాటి 10-15 ప్రాంతాలలో
వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఇవి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం ఉన్న స్టేషన్స్ రికార్డ్ అయింది. ఇక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ APS DPS వాటిల్లో రికార్డ్ అయిన రెయిన్ఫాల్ అయినట్టయితే అవి కూడా ఇంచుమించు శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా 18 సెంటీమీటర్లు పైన రికార్డ్ అయ్యాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.